హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన 11వ పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు న్యాయస్థానాల పరిధిలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా గ్రాట్యుటీ రిటైర్మెంట్ గ్రాట్యుటీ పరిమితిని 16,00,000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కేవలం 2022 జనవరి 1వ తేదీ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధన వల్ల ఆ తేదీ కంటే ముందు రిటైర్ అయిన వేలాది మంది పెన్షనర్లు ఈ పెరిగిన ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వం తన వాదనల్లో ఈ కటాఫ్ తేదీని నిర్ణయించే నిర్ణయం అనేది పూర్తిగా ఒక పాలసీ మ్యాటర్ అని, అది అంటే ఇది ప్రభుత్వ విధాన పరమైనటువంటి నిర్ణయమని పేర్కొంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం, విచక్షణ కేవలం ప్రభుత్వానికే ఉంటుందని, ఇందులో ఇతరులు జోక్యం చేసుకోవటానికి వీలుండదని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి గారైతే కోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో చాలా స్పష్టంగా వివరించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి గత చరిత్రను కూడా ఆధారంగా చేసుకుంది. 2010 మరియు 2015 సంవత్సరాల్లో అమలు చేసిన పాత పీఆర్సీల సమయంలో కూడా ప్రభుత్వం ఇలాగే ఒక నిర్దిష్టమైనటువంటి తేదీని నిర్ణయించి, ఆ తర్వాత రిటైర్ అయిన వారికి మాత్రమే పెంచిన ప్రయోజనాలను అందించింది. అదే పద్ధతిని ఇప్పుడు కూడా అనుసరిస్తున్నామని, ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని ప్రభుత్వం వాదిస్తోంది. 11వ పీఆర్సీ పాలసీల ప్రకారం ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకు లభించే అన్ని నూతన ఆర్థిక ప్రయోజనాలు 2022 జనవరి నుండి అమల్లోకి వచ్చాయి. కాబట్టి పెన్షనర్లకు కూడా అదే తేదీని ప్రామాణికంగా తీసుకోవడం జరిగిందని ప్రభుత్వం వివరించింది. అంటే సర్వీసులో ఉన్న వారితో పెన్షనర్లను సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే ఈ జనవరి 2022 కటాఫ్ తేదీని ఖరారు చేసినట్లు ప్రభుత్వం తన నివేదికల్లో వెల్లడించింది. అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ రావత్ గారు 2022 జూలై నెలలో దాదాపు 112 రిట్ పిటిషన్లపై ఒక ఉమ్మడి కౌంటర్ దాఖలు చేశారు. ఇందులో కేవలం గ్రాట్యుటీ మాత్రమే కాకుండా ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి కీలకమైన ఇతర పెన్షనరీ బెనిఫిట్స్ గురించి కూడా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను అనుసరించే ఈ నిర్ణయం తీసుకున్నామని, చట్టపరంగా తాము తీసుకున్న చర్యలు సరైనవేనని ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. 2006వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు దాఖలు చేసిన ఒక కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిస్తూ పీఆర్సీ అమలు తేదీ నుండే గ్రాట్యుటీ మరియు ఈఈఎల్స్ ప్రయోజనాలను అందించాలని పేర్కొంది. కానీ ఆర్థిక శాఖ కార్యదర్శి గారు మాత్రం తమ కౌంటర్ అఫిడవిట్‌లో ఈ 2006 నాటి సుప్రీంకోర్టు తీర్పును ఎక్కడా ప్రస్తావించలేదు లేదా ఉదాహరించలేదు. ఇది పెన్షనర్ల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న విచారణ సమయంలో పిటిషనర్ల తరపున న్యాయవాదులు ప్రభుత్వం దాఖలు చేసిన ఈ కౌంటర్ అఫిడవిట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం పేర్కొన్న అంశాలకు ధీటుగా వారు ఒక ప్రతి కౌంటర్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వదిలేసిన 2006 నాటి సుప్రీంకోర్టు తీర్పును మరియు ఇతర అనుకూల చట్టాలను న్యాయమూర్తి ముందు ఉంచేందుకు లాయర్లు కసరత్తు చేస్తున్నారు. ఈ న్యాయ పోరాటం చాలా లోతుగా సాగే అవకాశం ఉంది మరియు రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువడడానికి ఇంకా చాలా నెలల సమయం పట్టవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో ఇలాంటి పీఆర్సీ బకాయిల కేసు అంత సులభంగా తేలవని గత అనుభవాలు చెబుతున్నాయి. ఉదాహరణకు 1998 నాటి పీఆర్సీ బకాయిలకు సంబంధించి పెన్షనర్లు వేసిన కేసు ఎన్నో ఏళ్ల పాటు జిల్లా కోర్టుల నుండి హైకోర్టు వరకు, ఆపై అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. చివరకు 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2006వ సంవత్సరంలో పెన్షనర్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు వచ్చేసరికి చాలామంది పెన్షనర్స్ తమ ఫలాలను అందుకోలేకపోయారు.
ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉందని కొందరి అభిప్రాయం. ప్రభుత్వం తన విచక్షణ అధికారాన్ని వాడుకుంటూ కటాఫ్ తేదీలను నిర్ణయిస్తున్నప్పటికీ, అది పౌరుల సమానత్వ హక్కుకు భంగం కలిగిస్తుందా? లేదా అనేది ఇప్పుడు న్యాయస్థానం తేల్చాల్సి ఉంది. ఈ కేసు ఫలితంపైనే 2022 జనవరి కంటే ముందు రిటైర్ అయిన వేలాది మంది పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంది. పెన్షనర్ల సంఘాలు ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా పోరాటం సాగిస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో వచ్చే తీర్పు ఏపీలో పెన్షనర్స్ అందరికీ ఒక చారిత్రాత్మక మైలురాయిగా అయితే మారవచ్చు.